తెలంగాణ ప్రజలతో రేవంత్ సర్కార్ ఎలా దాగుడుమూతలాడుతుందో ఈ వీడియోలో చూద్దాం. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్కు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఉచిత బస్సు పథకం తీసుకొస్తే మహిళలు ఉరికించి కొట్టే పరిస్థితి ఉంది. ఇక్కడ డ్యామేజ్. హైడ్రా తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలు కూల్చేస్తే రేవంత్ రెడ్డిని కుక్క బూతులు తిట్టారు. ఇక్కడ డ్యామేజ్. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకం తీసుకొస్తే అసలు కరెంటే ఉంటలేదంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చుక్కలు చూపించారు. ఇక్కడ డ్యామేజ్. రైతు భరోసా కింద ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పి ఆ రైతుల ఖాతాలో డబ్బులు వేయకుండా దానిని 14,000 ఇచ్చేసి రైతుల ఆశలను నిరాశలు చేశారు. ఇక్కడ డ్యామేజ్. వడ్లకు 500 బోనస్ అని చెప్పి ఇప్పుడు కేవలం సన్నవడ్లకే అవి ఇస్తామని చెప్పడంతో రైతులను నిలువున మోసం చేశారు. ఇక్కడ డ్యామేజ్. ఇప్పుడు చూస్తే యూరియా కొరత. దీంతో రైతులు కాంగ్రెస్ సర్కార్ మీద పెట్టుకున్న నమ్మకం నట్టింట మునిగింది. ఇక్కడ కూడా డ్యామేజ్. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసినా అది ఏదో రకంగా రేవంత్ మెడకే చుట్టుకుంటుంది. అయితే ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు, ప్రజలను ఈ సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకు తెరపైకి కాళేశ్వరం స్కామ్ లో కేసీఆర్ అరెస్ట్, హరీష్ రావు అరెస్ట్ అంటూ, గొర్రెల స్కామ్ కేసులో మాజీ మంత్రి అరెస్ట్, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ఆయనకు సంబంధించిన మీడియాలో వార్తలు వస్తుంటాయి. ఈ కేసులన్నీ నిజమైతే త్వరలో అరెస్ట్ అని వార్తలు ఇవ్వకుండా వెంటనే నిజమైన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.